ఇక్కడ ఒక మాట మీరు జాగ్రత్తగా గమనించండి. నాయకత్వం అనేది దేవుడు అనుగ్రహించేది. అధికారం ఎందుకు ఇవ్వబడుతుంది అనంటే అణిచివేయడానికి కాదు. అధికారం ఇవ్వబడేది అభివృద్ధి చేయడానికి. నాయకుడు ఎప్పుడూ విశ్వాసులకు సహకారిగానే ఉంటాడు కానీ ప్రభువుగా ఉండడు. నాయకత్వాన్ని సరిగా వినియోగించటం రావట్లేదు చాలామందికి. ప్రభువులైనట్టుంటున్నారు. ప్రభువుల్లాగా ఉండకూడదు. పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ అంటాడు 2 కొరింథీ 1:24లో, మీ విశ్వాసమునకు సహకారులం మేము, మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగు చెప్పుట లేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము.